ఈరోజు మీకు సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ విత్ బ్లూటూత్ కంట్రోల్ అండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. ఇప్పుడు ఆఫర్లో నేను కొన్నప్పుడు ఇది 277 రూపీస్ ఉన్నింది. ఇప్పుడు ఆఫర్లో 244 రూపీస్కే వస్తుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పెడతాను, చూడండి. కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను. దాన్ని బట్టి మీరు కొనొచ్చా లేదా, వర్తబుల్లా కాదా చూద్దాము. ఈ ప్రోడక్ట్ లెంత్ వచ్చి మొత్తం టోటల్గా 60 సెంటీమీటర్స్ ఉంటుందండి. ఇట్లా పైకి ఇట్లా ఉంటుంది. ఇది వైర్లెస్ కనెక్షన్ అండి. మనము ఇలా 10 మీటర్స్ వరకు పనిచేస్తుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ రాడ్. మనకు ఎంతవరకు హైట్ కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద బ్లాక్వి 3 లెగ్స్ ఉంటాయి. ఇది వచ్చి ప్లాస్టిక్ అండి, ఫైబర్. ఇలా ఉంటుంది ప్రోడక్ట్ యాక్చువల్గా. ఇది స్టాండ్ లాగా, స్టిక్ లాగా ఈ మనం పెట్టుకోవడానికి ఈ లెగ్స్ ఉపయోగపడతాయి, పడిపోకుండా ఉండడానికి. ఇది బ్యాలెన్స్ చేస్తుంది ఒకటి స్టిక్స్. పైన పార్ట్లో ఇలా 2 క్లిప్స్ ఉన్నాయి చూడండి. ఉన్నాయా? ఇవి 2 ఉన్నాయి కదా. ఇవి ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే మనకు ఫోన్ పెట్టుకోవడానికి వస్తుంది. ఇది మనం ఫోన్ పెద్దదిగా ఉంటుంది కదా, ఈ పైదాన్ని ఇలా లాగామంటే అడ్జస్ట్ చేసుకొని ఫోన్ పెట్టుకేసుకోవాలి, సరిపోతుంది. ఇలా దీన్ని ఈ రాడ్ ఉంది చూడండి. ఈ రాడ్ని ఇట్లా తిప్పుతూ ఉంటే ఇది 4 వైపులో పనిచేస్తుంది. మనకు ఇట్లా కిందికి కావాలన్నా పైకి కావాలన్నా దీన్ని చూడండి, పక్కన ఈ క్లిప్, దీన్ని టైట్ చేసేసామంటే మనకి ఈ షేప్లో కావాలంటే ఈ షేప్లో పెట్టుకొని దీన్ని ఇలా టైట్ చేసుకో. ఇది మధ్యలో బటన్ కనిపిస్తుంది కదండి, దీన్ని బ్లూటూత్ బటన్ అంటారు. ఇది బ్లూటూత్ బటన్ అండి. ఇది ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా డిటాచ్ కూడా చేసుకోవచ్చు. మధ్యలో చిన్న బటన్ ఒకటి కనిపిస్తుంది చూడండి. దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే 2 సెకండ్స్ ఆ బ్లూ కలర్ లైట్ వచ్చింది చూడండి. వచ్చింది. అది ఇట్లా అయింది, లైట్ వస్తే ఇది ఆన్ అయినట్లు లెక్క. సైడ్లో ఇట్లా మనకు ఇట్లా ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. ఇలా మనకు గోర్తు లేపితే వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ మనకు ఇది బ్లూటూత్లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, మనం కొత్తది పెట్టుకోవచ్చు. బ్లూటూత్తో ఫొటోస్, వీడియోస్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఫోన్ ఉంది కదండి, ఈ ఫోన్ని ఇట్లా క్రిందికి ట్రోల్ చేద్దాము. చేసినప్పుడు ఇక్కడ చూడండి కనిపిస్తుందా, ఈ బటను బ్లూటూత్ అని రాసింది చూడండి. దీన్ని ఆన్ చేసేయండి. ఇప్పుడు నేను ఆన్ చేసే ఉంది దీన్ని ఆల్రెడీ. బ్లూటూత్ ఆన్ చేసిన వెంబడే ఇక్కడ మీకు సెల్ఫీ అని కనిపిస్తుంది చూడండి, గ్రీన్ కలర్లో. ఇప్పుడు ఇది దీంతో ఇది కనెక్ట్ అయిపోయిందండి. ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చింది చూడండి. ఇట్లా కనెక్టెడ్ అయిపోతుంది. తర్వాత మనం ఫొటోస్, వీడియోస్ తీసుకున్నామండి. ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఫోటో తీసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ కెమెరా ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాము. ఇలా క్లిక్ అయింది చూడండి. ఇప్పుడు ఈ వాజ్ని ఎలా తీసుకోవాలి అంటే, మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, యూజ్ చేయని అవసరం లేదు. ఈ బ్లూటూత్తోనే ఆన్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను చూడండి. ఫోటో తీస్తున్నా, ఇట్లా ఫొటోస్ వచ్చాయి చూడండి. ఇట్లా మనకు కావాల్సినట్లు తీసుకో. ఇక్కడ ఫోటో వచ్చింది చూడండి, ఆప్షన్ వచ్చింది కదా. ఇట్లా అలాగే మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు, దీంతో తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఆన్ అవసరం వల్ల అంటే మనం ఇలా స్టిక్ లాంగ్లో పెట్టుకుంటాం కదండి, అప్పుడు మళ్ళీ దాన్ని తీసి అనుకోకుండా ఈ బ్లూటూత్తోనే మనం ఆపరేట్. ఇప్పుడు వీడియోస్ చూద్దామండి. ఫోటో చూసాం కదా ఇంతకుముందు, ఇప్పుడు వీడియో చూద్దాము. ఇప్పుడు ఈ బ్లూటూత్ వీడియో ఎలా తీయాలో చూపిస్తాం. ఆన్ చేశాను చూడండి, ఆన్ అయిపోయింది చూడండి. ఇక్కడ కనిపిస్తుందా 1 2 3 పోతాను చూడండి. అట్లా యాంగిల్లో అయినా తీసుకోవచ్చు. మన వీడియోలో లాగా పాజు అట్లా చేసుకోలేమండి. ఇది ఓన్లీ ఆన్ ఆప్షనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను చూడండి, ఆగిపోయింది. ఈ సెల్ఫీ స్టిక్ ఎక్కువగా దేనికి పనికొస్తుందంటే, ట్రావెలింగ్కి, హిల్ స్టేషన్కి, చాలా ప్లేసెస్ మనం కవర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇది బాగా సూపర్ అని చెప్పను, పర్వాలేదు.
బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది, కొనుక్కోవచ్చు, పర్వాలేదు. తక్కువే కదండి రేట్, పెద్ద రేట్ ఏం లేదు కదా, బాగానే నచ్చింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.